ఏపీజే అబ్దుల్ కలాం. ఏపీజే అబ్దుల్ కలాం అయితే పేపర్ బాయ్ నుంచి ఇండియాకి ప్రెసిడెంట్ అయ్యాడు. ఇతని లైఫ్ అనేది చాలామందికి ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. ఇతను కేవలం పేపర్ బాయ్ మాత్రమే కాదు, ఒక గ్రేట్ సైంటిస్ట్ కూడా. ఇతనైతే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పర్సన్ అని చెప్పాలి. సో ఇతని గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అబ్దుల్ కలాం బయోగ్రఫీని ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో టాపిక్ దగ్గరికి వెళ్ళే ముందు మీరైతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ వేసుకోండి. సో టాపిక్ దగ్గరకు వచ్చేస్తే అబ్దుల్ కలాం పూర్తి పేరు అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం. ఇతనైతే 1931లో 15 అక్టోబర్ రోజు తమిళనాడులో అయితే జన్మించాడు. తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించాడు. ఇతని వల్లే రామేశ్వరం అనేది డెవలప్ అయింది. ఇతని ఫాదర్ వచ్చేసి బోట్ని నడిపేవాడు. ఇతనికైతే 4 అన్నయ్యలు, ఒక అక్క అయితే ఉంది. సో ఇతనైతే వాళ్ళ ఇంట్లో చిన్నోడని చెప్పాలి. అయితే వీళ్ళ ఫ్యామిలీలో డబ్బులు అనేవి సరిగా ఉండేది కాదు. సో ఇల్లు గడవడం కోసం అబ్దుల్ కలాం అయితే పేపర్లు వేసేవాడు. ఇతని స్కూల్లో ఉన్నప్పుడు ఒక హార్డ్ వర్కింగ్ స్టూడెంట్. అబ్దుల్ కలాం అయితే చాలా అంటే చాలా కష్టపడేవాడు. చిన్నప్పటి నుంచి అబ్దుల్ కలాంకి అయితే పైలట్ అవ్వాలని ఆశ ఉండేది. అంటే అబ్దుల్ కలాంకి పక్షులంటే ఇష్టం ఉండేది. ఆ పక్షులు ఎగరడం చూసి తను కూడా ఏదో ఒక రోజు పైలట్ అవుదాం అనుకున్నాడు. సో అందుకే అబ్దుల్ కలాం అయితే ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాడు. అయితే ఇండియన్ ఫోర్స్లో పైలట్ అవ్వడానికి 8 పొజిషన్స్ మాత్రమే ఉంటాయి. అయితే అబ్దుల్ కలాంకి 9th ప్లేస్ వచ్చింది. సో జస్ట్ మిస్లో అబ్దుల్ కలాం అయితే మిస్ అయిపోయాడు. అయితే కొన్ని రోజులకి డిఆర్డిఓలో జాయిన్ అయ్యాడు. ఒక సైంటిస్ట్గా డిఆర్డిఓలో జాయిన్ అయ్యాడు. కొన్ని రోజులకి తన జాబ్ అయితే నచ్చలేదు. సో దానికైతే రిజైన్ చేశాడు. సో దాని తర్వాత ఇస్రోలో జాయిన్ అయ్యాడు. ఇస్రోలో జాయిన్ అయ్యాక అబ్దుల్ కలాం ఇంకా విక్రమ్ సారాభాయ్ వీళ్ళిద్దరైతే ఇస్రోని డెవలప్ చేశారు. అయితే అబ్దుల్ కలాం ఫస్ట్ టైం రోహిణి అనే శాటిలైట్ని పంపాడు. కానీ ఆ మిషన్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఆ మిషన్ ఫెయిల్ అయిపోయినప్పుడు అబ్దుల్ కలాం అయితే బాధపడలేదు. అబ్దుల్ కలాం అయితే మరోసారి ట్రై చేశాడు. తను ఎలా అయినా సాధించాలని పట్టు బిగించాడు. సో ఈ టైంలో ప్రజలందరూ డిసప్పాయింట్ అయిపోయారు. ఎందుకంటే సెకండ్ స్టేజ్ వరకు వచ్చి అదైతే ఫెయిల్ అయిపోయింది. అయితే దాని తర్వాత 1980లో మళ్ళీ ట్రై చేశాడు. సో 1980లో SLV-3 అయితే లాంచ్ అయింది. సో ఇదైతే ఫైనల్గా సక్సెస్ని చూసింది. దీన్ని లాంచ్ చేసే ముందు ప్రతి ఒక్కరు కూడా ఫెయిల్ అవుతుందని చెప్పారు. కానీ అబ్దుల్ కలాం మాత్రం అవేమీ నమ్మలేదు. తనని తాను నమ్ముకున్నాడు. సో ఫైనల్గా సక్సెస్ని చూశాడు. సో ఆ టైంలో అమెరికా లాగా ఇండియా కూడా పాపులర్ అయింది. అంటే కేవలం అమెరికా మాత్రమే కాదు, ఇండియా కూడా శాటిలైట్స్ని పంపించగలదని నిరూపించాడు. సో ఆ టైంలో అబ్దుల్ కలాం పేరు మారు మోగిపోయింది. ఆ టైంలో అబ్దుల్ కలాం పేరు ఒక బ్రాండ్గా మారిపోయింది. అయితే కేవలం ఇవి మాత్రమే కాదు, పృథ్వీ, అగ్ని ఇలా చాలా ఉన్నాయి. సో ఆ టైంలో అబ్దుల్ కలాంకి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పేరు వచ్చింది. అయితే తన హార్డ్ వర్క్కి అబ్దుల్ కలాం అయితే ప్రెసిడెంట్ అయ్యాడు. అంటే మన ఇండియాకి రాష్ట్రపతి అయ్యాడు. చెప్పులు కుట్టిన అబ్రహాం లింకన్ అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యాడు. అలాగే పేపర్లు వేసే అబ్దుల్ కలాం కూడా ఇండియాకి ప్రెసిడెంట్ అయ్యాడు. సో ఇక్కడైతే అబ్దుల్ కలాం వచ్చేసి చాలా మందికి ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. ఇతను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అబ్దుల్ కలాంని పీపుల్స్ ప్రెసిడెంట్ అన్నారు. అలాగే అబ్దుల్ కలాం వచ్చేసి రైటర్ కూడా. అబ్దుల్ కలాం అయితే చాలా బుక్స్ని రాశాడు. మీకు ఎప్పుడైనా ఇన్స్పిరేషన్ కావాలంటే ఈ బుక్స్ని చదవండి. ఎవరికైతే స్పేస్ పైన ఇంట్రెస్ట్ ఉంటుందో వారైతే అబ్దుల్ కలాం బుక్స్ని చదవండి. 1980లో తను చేసిన కాంట్రిబ్యూషన్కి అబ్దుల్ కలాంకి అయితే 1981లో పద్మభూషణ్ లభించింది. అలాగే 1990లో పద్మవిభూషణ్ కూడా లభించింది. 1997లో అబ్దుల్ కలాంకి భారత్ రత్న ఇచ్చారు. భారత్ రత్న అనేది ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. ఎవరైతే ఇండియాకి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఇలా అబ్దుల్ కలాం అయితే ఎన్నో అవార్డ్స్ని గెలుచుకున్నాడు. ఎన్నో పురస్కారాలని అందుకున్నాడు. ఇతను చేసిన కాంట్రిబ్యూషన్కి ఇతని బర్త్డేని మన ఇండియాలో స్టూడెంట్స్ డేగా సెలబ్రేషన్ అనేది చేసుకుంటారు. అయితే ఫైనల్గా 2015లో జూలై 27 రోజు అబ్దుల్ కలాం అయితే హార్ట్ అటాక్తో చనిపోయాడు. తను లెక్చర్ ఇస్తున్నప్పుడు సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఆ రోజు అయితే డార్కెస్ట్ డే అని చెప్పొచ్చు. తన జీవితంలో అబ్దుల్ కలాంకి ఒక్క ఏటర్ కూడా లేడు. జీవిస్తే అబ్దుల్ కలాంలా జీవించాలి. అంటే ఈ ప్రపంచంలో చాలామంది అయితే పుడతారు, కానీ అబ్దుల్ కలాం లాంటి వారు కేవలం ఒక్కరు మాత్రమే ఉంటారు.
ఇలాంటి వారు మళ్ళీ పుట్టాలన్నా పుట్టలేరు. ఇతను తన స్కూల్లో ఉన్నప్పుడు ఒక బ్యాక్ బెంచర్ అంట. సో ఇది మ్యాటర్. చూసారు కదా వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.